హలో ఆల్, వెల్కమ్ టు విచిత్ర కథలు. వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో ప్రెసెంట్లీ మనం అల్లు సినిమాస్ దగ్గర ఉన్నమాట. మైకిల్ ప్రీమియర్ చూడడానికి వచ్చేసాము. ఇది థర్డ్ టైం అల్లు సినిమాస్ రావడం. ఫస్ట్ 2 times డాల్బీ సినిమాలో చూసాను సినిమాని. సో ప్రజెంట్లీ మనం స్క్రీన్ 4లో చూడబోతున్నాం మైకిల్ని. చూద్దాం ఎలా ఉండబోతుంది ఎక్స్పీరియన్స్ అనేది. ఇంకా రిగార్డింగ్ మైకిల్ గురించి మాట్లాడేసుకుంటే, మైకిల్ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండే నాకు కొంచెం బాగుంటుందేమో అన్న ఫీల్ అయితే వస్తుంది నాకైతే. కాకపోతే ప్రీమియర్స్ అయితే మిక్స్డ్ లాగా ఉంది. మూవీ చాలా బ్యాడ్ ఉంది కొంతమంది బాగుంది కొంతమంది. సో చూద్దాం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఛానల్ వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తుండండి. అండ్ అల్లు సినిమా గురించి మనం ఒక సపరేట్ వీడియో చేసాం, బ్లాగ్ అది ఒకసారి చూసేయండి. అండ్ ఈ రోజు రిలీజ్ అయిన డార్లింగ్ రిలీజ్ కూడా బ్లాగ్ ఉంది మన ఛానల్లో, వెళ్ళి ఒకసారి లుక్ వేసేయండి. సో ఇంకా మూవీ కంపెనీ అయితే మాట్లాడేసుకుందాం మనం. సో బాయ్. సో ఫైనల్ రన్ విత్ ద ఫిల్మ్. ఇంకా సినిమా గురించి మాట్లాడేసుకుంటే నాకైతే అస్సలు నచ్చలేదు భయ, నిజంగా చెప్తున్నా. అసలు వాళ్ళు ఏ పర్పస్ సినిమా తీసారో నాకైతే అస్సలు అర్థం కాలేదు. నిజంగా పిక్చర్ బరువుంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఎప్పుడైపోతారు అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. అసలు మైకిల్ జాక్సన్ బాయ్ పిక్ చూడడానికి వచ్చినా, లేకపోతే ఆయన చేసిన 2-3 వీడియో సాంగ్స్ని 70mm చూడడానికి వచ్చాను అన్న ఫీల్ వచ్చింది నాకైతే. సో లిటరల్ అలా అనిపించింది. ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోతే, ఇంకా స్టోరీ లైన్ విషయానికి వస్తే, ఇంకా మనకి తెలిసిందే ఇలా మైకిల్ జాక్సన్ లైఫ్ స్టోరీ. ఆయన చిన్నప్పటి నుంచి పాప్ స్టార్ ఎలా అయ్యాడు, ఏం జరిగింది అనేది ఒక స్టోరీ అన్నమాట. సో ఇంకా ఫస్ట్ గురించి మాట్లాడేసుకుంటే, ఫస్ట్ థింగ్ నాకు నచ్చింది ఏంటంటే జఫా జాక్సన్ పర్ఫార్మెన్స్ అనమాట. ఈ జస్ట్ నెయిల్ ఇట్, కిల్ ఇట్ అనమాట. లైక్ తన అంకుల్ మైకిల్ జాక్సన్ ని చాలా బాగా పోర్ట్రే చేశారు అనమాట. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, డాన్స్ మూవ్స్ లో కానీ, మూన్ వాకింగ్ లో కానీ నెక్స్ట్ లెవెల్ క్రియేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎవ్రీ డీటెయిల్ చాలా బాగా క్యాప్చర్ చేశారు. ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ. ఈజ్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. ఈజ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ది ఫిల్మ్. నాకైతే ఆయన పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. అయితే నాకు కొన్ని సీన్స్ అయితే రియల్ గా మైకిల్ జాక్సన్ 70mm లో చూస్తున్న ఫీల్ వచ్చింది అనమాట. అంత బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు నాకైతే. అదైతే నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మ్యూజిక్ చాలా బాగుంటుంది అనమాట. మనకి ఆటోమేటిక్గా మన బాడీ మూవ్మెంట్ చేస్తున్నప్పుడు, ఆ మ్యూజిక్ వింటున్నప్పుడల్లా ఫస్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఆయన పాపులర్ అయిన కొన్ని సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ వచ్చే మ్యూజిక్ కానీ చాలా 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 బాగుంది నాకైతే. మ్యూజిక్ అయితే తోపు అనమాట. సో నెక్స్ట్ వచ్చి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. లైక్ సినిమా అంతా 90s 80s లో ఉంటుంది అనమాట సినిమాని. సో చాలా రిచ్ అండ్ గ్రాడ్యువల్ ప్రజెంట్ చేశారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చాలా డీటెయిలింగ్ గా ప్రజెంట్ చేశారు. ఆ 90s 80s లో ఉండే టోన్ ని చాలా బాగా క్యాప్చర్ చేస్తున్న ఫీల్ వచ్చింది అనమాట. మెయిన్లీ ఆ కాన్సర్ట్స్ ఉంటాయి కదా, అదే మైకిల్ జాక్సన్ మ్యూజిక్ కాన్సర్ట్స్, అవి చాలా బాగా పిక్చరైజ్ చేశారు అనిపించింది అనమాట. లైక్ రియల్ గా పిక్చరైజ్ చేసిన ఫీల్ వచ్చింది నాకైతే. సో అది నాకు నచ్చిన పాజిటివ్ థింగ్స్ అయితే. మెయిన్ థింగ్ వచ్చేసి రైటింగ్. లైక్ ఇప్పుడు మైకిల్ జాక్సన్ లైఫ్ గురించి మాట్లాడేసుకోండి, ఇట్స్ ఏ వెరీ కాంప్లికేటెడ్ లైఫ్ జర్నీ అనమాట. ఆయన గురించి సినిమా తీయాలంటే అరౌండ్ 2 hours సరిపోవు, అరౌండ్ 4-5 hours పడతారు అనమాట. కాకపోతే వీళ్ళు ఓన్లీ 2 hours తీసుకున్న, ఆ 2 hours పెద్ద ప్రజెంట్ చేస్తుంది ఏం లేదు. జస్ట్ వాళ్ళ ఫాదర్కి ఆయనకి కొన్ని క్లాసెస్ ఉంటాయి. సో ఆయన ఫాదర్ నుంచి ఈయన ఎలా బయటకు వచ్చాడు, ఈయన ఓన్కి ఎలా వచ్చాడు అనేది జర్నీ చూపించారు అంతే. అందుకంటే ఏం ఉండదు. ఫస్ట్ హాఫ్ అయితే అంటే ఫస్ట్ హాఫ్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే చైల్డ్హుడ్ సీన్స్ ఒక హాఫ్ అన్ అవర్ షూట్ చేశారు అనమాట. ఆ తర్వాత నుంచి ఇంకా బ్యాక్ టు బ్యాక్ సీన్స్ వస్తున్నాయి, కానీ అందులో మంచి అంటే ఒక స్ట్రాంగ్ ఎమోషన్ కానీ, స్ట్రాంగ్ ఎలివేషన్ కానీ, ఒక హై మూమెంట్స్ కానీ, లో మూమెంట్స్ కానీ ఏముండవు. అయ్యో పాపం జాక్సన్ అన్న ఫీల్ అయితే అస్సలు ఉండదు అనమాట. ఏదో సీన్స్ వస్తుంటే మనం చూస్తున్నాం అంతే, కానీ అవి ఒక ప్రాపర్ వేలో ప్రజెంట్ చేయలేదు అనిపించింది నాకైతే. సో ఫస్ట్ 1 hour ఒక ఫ్లాట్ నరేషన్ లో వెళ్తుంది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఏముండదు. ఐ థింక్ 2-3 ఆయన ఫేమస్ అయిన మ్యూజిక్ వీడియో సాంగ్స్ అవి రీక్రియేట్ చేసి 70mm లో ప్రజెంట్ చేస్తారు అంతే. అంతకంటే ఏముండదు అనమాట. సో ఆ ఎమోషన్ అసలు కనెక్ట్ అవ్వలేము సినిమాలో అయితే. మెయిన్ గా మైకిల్ క్యారెక్టర్ అయితే అసలు కనెక్ట్ అవ్వలేము అనమాట. సో ఎమోషనల్లీ చాలా ఉండి, డ్రామా కూడా చాలా బాగా రాసుకుంటే ఇంకా బాగుంది అనిపించింది అనమాట. అసలు రైటింగ్ అసలు ఏం లేదు. లైక్ చాట్ జీపీటీలో వాట్ ఈస్ ద లైఫ్ స్టోరీ ఆఫ్ మైకిల్ జాక్సన్ కూడా వచ్చిన స్టోరీని తీసుకొచ్చి 70mm లో తీశారు అంతే సినిమాని. నాకైతే అదే అనిపించింది అనమాట. సో మంచి డ్రామాని, మంచి ఎమోషన్ ని ప్రజెంట్ చేస్తుంటే సినిమా ఇంకా బాగుండేది అనిపించింది నాకైతే. సో నిజంగా చాలా డిసప్పాయింట్ అయినా నేను. అంటే ఆయన లైఫ్ స్టోరీని అంటే చూపిస్తే బాగుండేది కదా అనిపించింది. ఒక్క మూమెంట్గా మీకు హై ఇచ్చే మూమెంట్ ఏముండదు అనమాట. కొన్ని సాంగ్ మూమెంట్స్ వచ్చినప్పుడు కొంచెం హై అవుతుంది, అంతేకంటే ఇంకా హై ఇచ్చే మూమెంట్ ఏముండదు. ఎమోషనల్గా వస్తారు కనెక్ట్ అవ్వలేదు సినిమాలో అయితే. ఇంకా డ్రామా అంటారా, ఇంకా అంతే. ఇంకా అది ఎక్కడ పోయిందో ఏమైందో మనకు తెలియదు, రాసిన వాళ్ళకి తెలుస్తుంది అంతే. ఏమనుకో సినిమా తీశారు, ఎలా సినిమా తీస్తారో వాళ్ళకి అర్థమని సినిమా తీసిన వాళ్ళకి. ఓవరాల్గా ఇది నా ఎక్స్పీరియన్స్ మైకిల్ గురించి అయితే. సో
ఇఫ్ యూ వాంట్ టు ప్లాన్ గో విత్ మైకిల్, వెళ్ళి చూసేయండి, చూడాలనుకుంటే చూసేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. నాకైతే అంత బాగా ఎక్కలేదు సినిమా అయితే. రైటింగ్ అస్సలు బాగాలేదు సినిమా గురించి అయితే. నాకు అది నచ్చింది, నాకు అనిపించింది అది ఓవరాల్గా సినిమా గురించి మాట్లాడేసుకుంటే. ఇక రిమైనింగ్ ఆర్టిస్ట్ అనే ఫ్యాబులస్. ఇంకా ఫైనల్ వాటికి చెప్పాలంటే ఇట్స్ ఏ మైకిల్ జాక్సన్, ఇట్స్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇట్స్ ఏ బిలో యావరేజ్. బిలో యావరేజ్ కూడా ఎందుకంటే జస్ట్ ఆయన యాక్టింగ్, మ్యూజిక్ గురించి తప్ప సినిమా గురించి అయితే ఏం లేదు. సో దట్స్ రివ్యూ ఆఫ్ మైకిల్. ఇఫ్ యూ లైక్ మై రివ్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్. విచిత్ర సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, సీ, బై బై. మళ్ళీ కలుద్దాం.